ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమయం అర్ధరాత్రి, చిమ్మ చీకటి, రహదారి సైతం లేదు. చుట్టూ కొండలు, తుప్పలు, డొంకల మధ్య ప్రయాణం. అప్పటికే పురుటి నొప్పులతో బాధపడుతూ ఓ గర్భిణి ఏడుపులు. చేసేదేం లేక డోలిపై గర్భిణితో ఆసుపత్రి వైపు గిరిజనుల అడుగులు. అలా కొంత దూరం వచ్చాక నొప్పులు ఎక్కువైపోయాయి. బాధ భరించలేక మార్గ మధ్యంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటోంది. చంద్రుడిపైన మన దేశం ఎప్పుడో కాలు మోపింది. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో అసాధ్యాలెన్నో సుసాధ్యమవుతున్నాయి. అయినా పాలకుల పుణ్యమా అని గిరిజనానికి డోలీ మూతలకు మోక్షం లభించడం లేదు. అమ్మతనానికి ఎంతో వేదన తప్పడం లేదు. అలాంటి సంఘటనే విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీ రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన సీదరి శాంతి గర్భవతి. అయితే గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆమెకు నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ గాని ఇతర వాహనాలు రావడం కష్టంగా మారింది. దీంతో చేసేదేం లేక గర్భిణి శాంతి భర్త శివతోటి గిరిజనుల సాయంతో డోలి కట్టి రాత్రి 1 గంట సమయానికి పుణ్యగిరి దేవస్థానం టికెట్ కౌంటర్ వద్దకు ఆమెను తీసుకొచ్చారు. శాంతికి పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో మరో గిరిజన మహిళ డెలివరీ చేయించింది. 2 గంటల 30 నిమిషాల సమయంలో 108 వాహనం రావడంతో అందులో శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తల్లి బిడ్డను తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాత మాత్రం మారటం లేదని, ఎన్నో ఏళ్లుగా తమకు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇదే విషయంపై అటు ప్రభుత్వం దృష్టికి, ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ బతుకులు మారడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.